మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. భారత్ అమెరికా మధ్య విమానయాన రంగాన్ని మరీ ముఖ్యంగా ఖగోళ రంగంలో పరిశ్రమలకి సంబంధించి ఒక కీలక ఒప్పందం కుదిరింది. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంఓయూలు అలానే విశాఖలో జరిగినటువంటి సిఐఐ సమిట్ సందర్భంలో మనం కూడా ఒక వీడియో చేసాం. గగన్ విహార్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ ఎక్స్పీరియన్షియల్ సెంటర్ ఏర్పాటు కాబోతుంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఆసక్తి చూపించింది. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ లో ఈ సెంటర్ ని ఏర్పాటు చేసే దిశగా బిఈఎస్ బ్లూ ఐ సాఫ్ట్ కార్పొరేషన్ సంస్థతో ఒప్పందాలు జరిగినట్టుగా మనం కొన్ని వీడియోలు కూడా చేసాం. ఫైనల్ గా ఇవి రెండు దేశాల మధ్య రెండు కీలకమైనటువంటి, అది కూడా వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని డిసైడ్ చేసేటువంటి అంశాలు కాబట్టి ఇప్పుడు అధికారికంగా ఇటు భారత దౌత్య కార్యాలయం అటు అమెరికన్ దౌత్య కార్యాలయం రెండు కూడా కన్ఫర్మ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుని దీనికి విజయవాడ వేదిక అయింది. ఆల్రెడీ ఒక 2 రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే ఒక స్పేస్ రిలేటెడ్ రోదసియానానికి సంబంధించి గగన విహారానికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో భవిష్యత్ తరాలను తయారు చేసేటువంటి ఒక కార్యక్రమం కింద ఒక ఎంఓయు కుదిరింది అనమాట. బిఈఎస్ గ్రూప్ దీన్ని నిర్వహించింది. యుఎస్ కి సంబంధించినటువంటి కాన్సులేట్ జనరల్ ఆల్రెడీ అమెరికాలో విజయవాడ, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆమె సమక్షంలోనే ఈ ఒప్పందం పైన సంతకాలు జరిగినాయి. దీన్ని అధికారికంగా ధృవీకరిస్తూ కాన్సులేట్ జనరల్స్ కూడా ఒక అఫీషియల్ ఎండార్స్మెంట్ ఇచ్చినట్టుగా అయింది. ఇది బిఈఎస్ గ్రూప్ నిర్వహించినటువంటి కార్యక్రమం అన్నమాట. బ్లూ సాఫ్ట్ కార్పొరేషన్, ఈ బిఈఎస్ అనేది బ్లూ ఐ సాఫ్ట్ కార్పొరేషన్. సో వీళ్ళు బ్లూ స్పేస్ పేరుతో రోదసియానానికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. గగన్ విహార్ అనేటువంటి ప్రాజెక్ట్ అయితే ఒక పూర్తిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ కింద మారిపోతుంది. ఈ ఎక్స్పీరియన్షియల్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి బహుశా దక్షిణ భారతదేశంలో ఇదే ఫస్ట్ టైం అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకు తెలిసినటువంటి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ సిటీలను డెవలప్ చేసే దిశగా ప్రణాళికలను రెడీ చేసుకుంది. సో అందుకని రాబోయేటువంటి రోజుల్లో రోదసియానం పైన, ఖగోళ పరిశోధనల పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రంగంలో ఒక కోఆపరేషన్ కోసం ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఎండార్స్ చేస్తూ అఫీషియల్ గా హ్యూస్టన్ లో ఉన్నటువంటి ఇండియన్ కాన్సులేట్, ద కాన్సులేట్ జనరల్ ఇన్ India in Houston is delighted to share that a memorandum of understanding was signed virtually on. ఎందుకంటే ఇది విజయవాడ వేదిక గారి కార్యక్రమం జరిగింది. మరొక ఒప్పందం పైన సంతకం ఏమో యుఎస్ నుంచి చేశారు. అందుకని ఈ రెండు ఫోటోల్ని షేర్ చేస్తూ ఈ ఒప్పందానికి సంబంధించి అభినందనలు తెలిపారు. ఇది విజయవాడలో జరిగిన కార్యక్రమం, ఇది అమెరికా నుంచి జరిగినటువంటి కార్యక్రమం. అందుకనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా కాన్సులేట్ జనరల్ అక్కడి నుంచి జరిగినటువంటి ఒప్పంద సమీక్ష అన్నమాట. విజయవాడలో ఇక్కడ సైన్ చేస్తున్నారు. ఇక్కడ అమెరికన్ కాన్సులేట్, ఇండియాలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ సమక్షంలో, అక్కడ భారత కాన్సులేట్ జనరల్ సమక్షంలో అక్కడ సంతకాలు జరిగింది అనమాట. సో వీటన్నిటిని కూడా అఫీషియల్ గా షేర్ చేసి రాబోయేటువంటి రోజుల్లో రెండు దేశాల మధ్య రోదసి పరిశోధనలకు సంబంధించి యంగర్ జనరేషన్స్ లో ఆసక్తి రేకెత్తించడానికి, అలానే రెండు దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపులకు కూడా ఇలాంటి ఒప్పందాలు ఉపయోగపడతాయని చెప్పని విశ్లేషిస్తూ ఇందులో ట్వీట్ చేశారు. ఇక్కడ మిగతా అంశాలు కూడా మనం చూస్తే, దిస్ అండర్స్టాండింగ్ విచ్ బిల్డ్స్ ఆన్ గగన్ విహార్ స్పేస్ ఎక్స్పీరియన్షియల్ సెంటర్ కాన్సెప్ట్ అండ్ అదర్ అవుట్ రీచ్ ఎఫర్ట్స్ reflects a shared commitment to advancing space science education, immersive learning and public engagement between partners in India and the United States. So రెండు దేశాలకి కూడా ఈ రంగానికి సంబంధించి భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి ఒప్పందం కింద ఇది ఇండియన్ కాన్సులేట్ జనరల్ హ్యూస్టన్ నుంచి చేసినటువంటి ట్వీట్. CGI Houston is pleased to facilitate such a collaboration and is confident that this MOU will further strengthen India-US partnership in the space domain, a sector of immense strategic and commercial promise. The initiative aligns closely with the broader India-US agenda to deepen civil, commercial and educational space cooperation to create new opportunities for innovators, students and industry on both sides. కాబట్టి రెండు వర్గాలకి కూడా ఇండస్ట్రీలో కానీ, ఆ పరిశ్రమకు సంబంధించి, ఆ రంగంలో చేయబోయేటువంటి ఆవిష్కరణలకు సంబంధించి, భవిష్యత్ ప్రయోగాలకు సంబంధించి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంగా మారబోతుంది అనేటువంటి అంశాన్ని ఇందులో ట్వీట్ చేశారు. కాబట్టి ఇది ఈ గగన్ విహార్ ప్రాజెక్టు ఒక ఎక్స్పీరియన్షియల్ సెంటర్గానే కాకుండా క్వాంటమ్ రిలేటెడ్ స్టడీస్ పైన కూడా వర్క్ చేయబోతుంది. బహుశా క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు కాబోతుంది కాబట్టి అక్కడే ప్రత్యేకంగా దీనికి స్థలం కేటాయించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒక యూనిక్ ప్రాజెక్ట్. రాజధానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా
దీన్ని విజిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించబోయేటువంటి వ్యవస్థ అవుతుంది. సో అందుకని రెండు దేశాల్లోనూ ఆసక్తి ఉంది. ఏకంగా కాన్సులేట్ జనరల్లే దీన్ని ఎండార్స్ చేశారంటే భవిష్యత్తులో అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన దేశంలో కానీ జరగబోయేటువంటి రోదసి పరిశోధనలకి రోదసియాన రంగానికి సంబంధించినటువంటి ప్రయోగాలకి ఇది కేంద్రం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇస్రో ఉంది. ఇస్రోకి అనుబంధ పరిశ్రమలుగా వీటిని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తుంది. స్పేస్ సిటీని శ్రీ సిటీకి సమీపంలో డెవలప్ చేసేందుకు ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా జరిగినాయి. కొన్ని సంస్థలు దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేస్తున్నాయి. వాటికి ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహిస్తూ అక్కడ ల్యాండ్ అలాట్మెంట్స్ ఏపీ సర్కార్ చేస్తుంది. సో ఇక్కడ ఏర్పాటు కాకపోయేటువంటి గగన్ విహార్ ప్రాజెక్ట్ కూడా అలాంటి కార్యక్రమాల్లో కార్యాచరణలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండు దేశాలకి చెందినటువంటి దౌత్య అధికారులు ఇచ్చిన ఎండార్స్మెంట్ తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రాధాన్యం మరింతగా పెరిగిందని చెప్పొచ్చు.